హలో అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఈ సంవత్సరానికి ఇది చివరి వీడియో అన్నమాట. ఈ సంవత్సరం అంటే ఇప్పుడు డిసెంబర్ 31 కదా 2024. ఇంకా రేపటి నుంచి మనకి న్యూ ఇయర్ కదా 2025 వస్తుంది. అందుకని లాస్ట్ వీడియో అన్నమాట. ఫస్ట్ టైం నాకెందుకో ఈ లాస్ట్ డేనా వీడియో చేయాలనిపించింది. మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలనిపించింది. నేను చెప్పే విషయాలందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఏదో ఒక టైంలో నేను చెప్పిన దాంతో మీరు కనెక్ట్ అవుతారు. మీకు ఒక మూడు మంచి విషయాలు చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే, మనము డబ్బుని అతిగా ఖర్చు పెట్టకూడదు. మన మనీని వీలైనంతగా సేవ్ చేసుకోవాలి మన ఫ్యామిలీ కోసం. వాళ్ళని చూసి వీళ్ళని చూసి అది కొన్నారు ఇది కొన్నారని అనవసరంగా డబ్బు ఉన్నప్పుడు ఖర్చు పెడితే తర్వాత మన అవసరానికి లేకుండా మనం చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అంటే ప్రతి ఒక్కరికి తెలుసు వాళ్ళ ఫ్యామిలీలో ఎంతవరకు మనం బేర్ చేయగలమో అంతవరకే చేస్తారు. అంతేకాని ఎవరో ఏదో రెచ్చగొట్టారని లేకపోతే మీకేమి అది కొనలేరు ఇది కొనలేరు అన్నారని మన ప్రెస్టేజ్కి పోయి మనీ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. దాన్ని మాత్రం నేను 100% ఫాలో అవుతాను. ఎవరెంత ఎంకరేజ్ చేసినా సరే నేను కొనకూడను అనుకున్నవి నా బడ్జెట్లో లేనివి నేను మాత్రం వాటి జోలికి అస్సలు పోను. అలాగే మీరు కూడా ప్రయత్నిస్తే మీ లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది. అలాగే రెండోది ఏంటంటే, ఎవరి దగ్గర అయితే మన గౌరవ మర్యాదలు ఉండవో, ఎవరైతే మనల్ని తక్కువ చేసి మాట్లాడటం చూడటం ఎగతాళి చేయటం చేస్తారో వీలైనంతగా వాళ్ళకి మనం దూరంగా ఉన్నప్పుడే మనం చాలా మనశ్శాంతిగా ఉంటాము, ప్రశాంతంగా ఉంటాము. మనల్ని ఎవరైతే గౌరవిస్తారో రెస్పెక్ట్ ఇస్తారో వాళ్ళ దగ్గరే మనం టైం స్పెండ్ చేస్తే మనకైతే మానసికంగా చాలా హాయిగా ఉంటుంది. అది రెండో విషయం. మూడోది ఏంటంటే, చాలా ముఖ్యమైన విషయం అండి. ఎవరిని కూడా మనం అతిగా నమ్మకూడదు. రాంగ్ పర్సన్స్ని అస్సలు నమ్మకూడదు. అంటే మనం నమ్మిన తర్వాత తెలుస్తుంది అనమాట. కొన్ని సిచ్యువేషన్స్ మనం ఫేస్ చేసినప్పుడు వాళ్ళని నమ్మొచ్చా లేదా అనేది అంతవరకు మనకు తెలియదు. అందరూ మన చుట్టాలే, అందరూ మన బంధువులాగే కనిపిస్తారనమాట. కాబట్టి ఈ మూడు విషయాలు, డబ్బు విషయంలోనూ ప్లస్ జనాల విషయంలోనూ, అలాగే అన్నిటికన్నా మరీ ముఖ్యమైనది ఆరోగ్యం అండి. ఈ ఉరుకులు పరుగుల జీవితంలో మనం ఆరోగ్యం కూడా లెక్క చేయకుండా పిల్లల కోసము మంచి లైఫ్ ఇవ్వాలని సంపాదన మీద ఎక్కువ ప్రయత్నం చేస్తూ ఉంటాము. కాబట్టి దానితో పాటు సంపాదనతో పాటు మన ఆరోగ్యానికి కూడా ప్రియారిటీ ఇవ్వాలి. అప్పుడే మనం హ్యాపీగా ఉంటాం. హెల్త్ ఈజ్ వెల్త్ తెలుసు కదా, ఆరోగ్యమే మహాభాగ్యం. కాబట్టి అది మాత్రం ఇప్పుడు ఈ రోజుల్లో అందరూ కూడా పాటించాల్సిన విషయం. అలాగే నేను ఛానల్ పెట్టి దాదాపు 1 year కంప్లీట్ అయిపోయింది అనమాట. నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు అనుకున్నాను 1 year లోపే ఖచ్చితంగా మానిటైజేషన్కి ఎలిజిబుల్ అవ్వాలని పెట్టుకున్నాను. కానీ నేను ఛానల్కి పెద్దగా నా టైం స్పెండ్ చేసి కష్టపడింది లేదు కాబట్టి రిజల్ట్ అనేది అంతగా లేదు. ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళకి ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. ఇది ఛానల్ గురించి. కానీ మన నిజ జీవితంలో మనం ఏదైనా సరే ప్రయత్నం ఒకటి చేసినప్పుడు అది ప్రయత్నించకుండానే ఆగిపోకుండా మన వంతు మనం కృషి చేస్తే కష్టపడితే ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. కానీ ఎవరి మీద డిపెండ్ అయ్యి ఎవరో సపోర్ట్ చేస్తాను నేనున్నాను మీకేం కాదు మీరు స్టార్ట్ చేయండి అని బిజినెస్ కానివ్వండి ఏదైనా పని కానీ ఎవరి మీద డిపెండ్ అయ్యి మనము స్టార్ట్ చేయకూడదని నాకు ఈ 2024లో నేను బాగా తెలుసుకున్నాను. ఎందుకంటే మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా, ఈవెన్ మన ఇంట్లో వాళ్ళు కూడా కొన్ని పరిస్థితుల్లో మనల్ని సపోర్ట్ చేయరు. ఇది మాత్రం 100% నిజం. కాబట్టి ఎవరైతే పట్టుదలతో వాళ్ళు చేసే ప్రయత్నానికి 100% రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఎవరైతే ట్రై చేస్తారో వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతారు. చుట్టూ ఉన్న జనాలు చాలా వరకు మనం డిస్కరేజ్ చేయాలని, మోటివేషన్ లేకుండా కామెంట్ చేస్తూ వాళ్ళు మాత్రం మన చుట్టూ ఉంటారు. అటువంటి వాళ్ళ మాటలు పట్టించుకోకుండా మన ప్రయత్నం మనం చేయాలి. మనం చేసే దానిలో ఎటువంటి బ్యాడ్ కంటెంట్ లేకుండా, లేకపోతే సమాజానికి చెడు చేసేవి లేకుండా, వల్గారిటీ లేకుండా చేసినంత వరకు మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి మన ప్రయత్నం అనేది మనం చేయాలి. ఎవరి మీద మాత్రం ఖచ్చితంగా ఆధారపడకూడదు. ఇది మాత్రం మెయిన్ విషయం. అందరూ గుర్తుపెట్టుకోండి. మీ ప్రయత్నం, మీ సక్సెస్ మీరే బాధ్యులు. అంతవరకు మాత్రమే. ఓకేనా? ఈ 2024లో ఇంకా మనకైతే మన ఛానల్కి 4000 సబ్స్క్రైబర్స్ వరకు అయితే వచ్చారు. మీరందరూ ఇప్పటి వరకు ఇచ్చిన సపోర్ట్కి నేనైతే చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇక ముందు వీడియోస్లో కూడా నన్ను బాగా సపోర్ట్ చేస్తారని నేనైతే కోరుకుంటున్నాను. మీ సపోర్ట్ వల్ల నేను మంచి సక్సెస్ని అయితే పొందాలని ఆశిస్తున్నాను.
ఇకైతే నేను మెయిన్ వీడియో చేయడానికి కారణం ఆ 3 విషయాలు చెప్పడానికే. 2024లో ఏదైతే జరిగిందో ఆ చెడునంతా పక్కన పెట్టేసి ఏదైతే మంచినుందో దాన్ని గ్రహించి మనం ముందుకు వెళ్ళాలి. కాకపోతే ఏంటంటే సొసైటీ పరిస్థితులు బాగాలేవు కాబట్టి ప్రతి ఒక్కరిని మనం అతిగా నమ్మకూడదు. అది మాత్రం అందరూ బాగా గుర్తుపెట్టుకొని ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి అని ఈ కొత్త సంవత్సరంలో అందరూ కూడా చాలా సుఖ సంతోషాలతో ఉండాలని నేనైతే ఆ భగవంతుని కోరుకుంటున్నాను. అలాగే 2024 కంప్లీట్ అయిపోయి కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాము. అంతా కూడా హ్యాపీగా ఉండాలని అయితే నేను అనుకుంటున్నాను అందరూ కూడా. ఇక 2025లో మీ రిజల్యూషన్స్ ఏంటని చాలా మందిని అడుగుతూ ఉంటారు. నేను ఎప్పుడు కూడా స్పెషల్గా ఇయర్ చేంజ్ అవుతున్నప్పుడు రిజల్యూషన్స్ అంటే మనం ఒకటి అనుకుంటే దానికి కట్టుబడి ఉంటాం కదా, అట్లా అని అనుకుంటారు. కానీ నేను ఎప్పుడు ఏది అనుకోను. కానీ ఈసారి అయితే అనుకుంటున్నాను నేను కొంచెం కోపం తగ్గించుకోవాలని. ఊరికే ఒక్కోసారి మనకి ఇంట్లో పని ఒత్తిడి వల్ల కానివ్వండి, వర్క్ ప్రెషర్, ఇవన్నీ కూడా కొంచెం స్ట్రెస్ అయిపోతూ ఉంటాను. ఆ కోపం ఒకటి తగ్గించుకోవాలి. అలాగే అనవసరమైన విషయాల్లో జోక్యము, వాటి గురించి మాట్లాడుకోవడం కూడా తగ్గించుకోవాలని నేను అనుకుంటున్నాను. ఏదైతే మన మైండ్ పీస్ని అంటే మన మానసిక ప్రశాంతతని దెబ్బతీస్తాయో ఆ విషయాల జోలికైతే అస్సలు వెళ్ళకూడదు. ఎప్పుడు కూడా మనం ఏదో ఒక పనిలో బిజీగా ఉండాలి. మన పనుల్లో మనకి ఉపయోగపడే పనుల్లో బిజీగా ఉన్నప్పుడు మాత్రమే చెత్త విషయాల గురించి అనేవి మనం ఆలోచించకుండా ఉంటాము. నేనైతే బాగా నమ్ముతాను అన్నమాట. నా వరకు నేను ఎప్పుడు కూడా ఏదో ఒక పనిలో బిజీగా ఉండడానికే ట్రై చేస్తుంటాను. మనకి ఎక్కడైతే హ్యాపీనెస్ ఉందో ఆ విషయాలు గురించి మాత్రమే ఆలోచించాలి. మనల్ని మానసికంగా కృంగదీసి బాధ పెట్టే విషయాలను మాత్రం మనం ఎప్పుడు కూడా ఎప్పటికప్పుడు డిలీట్ చేస్తూ ఉండాలన్నమాట. అలాగే మంచి వారితో స్నేహం చేయాలి. మంచి మాటల్ని మాట్లాడుకుంటూ ఉన్నప్పుడే మనం హ్యాపీగా ఉంటాము. కాబట్టి ఈ 2025లో మీ రిజల్యూషన్ ఏంటి, మీరేమనుకుంటున్నారు అనేది మనకైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీడియోని చివరి వరకు చూసారంటే ఎంతో కొంత నచ్చే ఉంటుంది. మీరు వెళ్లే ముందు ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సపోర్ట్ చేస్తూ ఉండాలి. మీ సపోర్ట్ అనేది నాకు చాలా ముఖ్యం.